మెంటలోడు వాళ్ళ మనిషిని కొట్టమంటే మన మనుషులు కొట్టించాడన్నా. సారీ పండన్న, చీకట్లో ఫోటోలు కనపడలేదు. ఈ బొంద నువ్వు నోరుమోయ్. ఇంతకీ వాడు మన మీద ఎందుకు అటాక్ చేసినట్టు అబ్బా? ఇంకెందుకు, ఈ అమ్మాయి కోసమే. ఈ అమ్మాయి కోసమా? అదేనా ఆ షేక్ కి అప్పచెప్పాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి అనుకొని వచ్చుంటారేమో అని నా డౌట్. పండు, ఈ అమ్మాయి ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. వెంటనే వాళ్ళ ఇంటికి పంపించేసాయి. నేను అదే అనుకున్నా. వెరీ గుడ్. వజ్రోత్సవాలని చూసొచ్చి లెజెండ్ కి సెలబ్రిటీకి తేడా ఏంటని అడిగానంట. నీలాంటోడు వీళ్ళ ఫాదర్ పెద్ద ఫ్యాక్షనిస్ట్. వీళ్ళ ప్రేమను ఒప్పుకోకే కదా మన దగ్గర తీసుకొచ్చింది. ఒప్పుకోకపోవడానికి వాడేవాడరా పండు అన్న. పొద్దున్నే ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కన్వర్స్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర దింపొద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వురా. గుడ్ నైట్. చంపేస్తాను వెదవాళ్ళు ఇంకోసారి వచ్చారంటే. వాళ్ళు పోయి అర్ధ గంట అయిందనా, నువ్వు పోయి వండుకోనా, మమ్మల్ని చంపుతున్నావు. పద పండన్న కలిసి పడుకుందాం. చిచి అదలగలే. అద్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను మాట్లాడి తీసుకెళ్తాను. సరే సార్, మీరు మా ఇంటికి రావడం ఏంటి సార్? అమ్మాయి తండ్రి నువ్వేనా? ఈయనే అన్న. వీడేంట్రా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అన్నావు, మనల్ని చూడగానే అతి వినయంగా చేతిలో కట్టుకుని నిలబడ్డాడు. అందుకే నేను సినిమాలు చూడమనేది. ఇంటర్వెల్ బిఫోర్ దాకా ఫ్యాక్షనిస్టులంతా ఇలాగే సైలెంట్ గా ఉంటారు. కరెక్ట్ గా ఇంటర్వెల్ బ్యాంక్ లో కలెక్టర్ కమిషనర్ వచ్చి వీళ్ళకి దండం పెట్టేసరికి ఫ్లాష్ బ్యాక్ మొత్తం రివీల్ అవుతుంది. అలాగా. నీ పేరేమిటో? గంగులు అంటారండి. గంగులు గారు, మా పండు మీ అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాడు. ప్రేమికులను విడదీయటం కరెక్ట్ కాదండి. అంటే పెళ్లి చేసుకున్నాకే విడదీయాలంటారండి? అప్పుడు మనం విడదీయవలసిన అవసరం లేదు, వాళ్ళే విడిపోతారు అన్న వైఫ్ మా వదిన జంపుగా. నువ్వు నోర్మయ్యి. చూడండి, వీడు నా మనిషి. వీళ్ల ప్రేమను కాదనకండి. పెళ్లికి అయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. పద రై, అమ్మాయి లోపల తీసుకురా. అలాగే అన్న. పదండి. గంగులు గారు, ఏంటి మీ దగ్గర బాంబులు ఏమైనా ఉన్నాయా? ఎన్ని కావాలేంటి? మర్చికోటి చూపించండి. సరిపోతాయా? ఇంకా వదలనా? మీ దగ్గర ఉంచుకోండి. నాన్నా, ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళంతా ఎవరు? నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారమ్మా. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నేను చెప్తాను. అమ్మాయి మన పండు మరదలు. ఒక అతన్ని ప్రేమించి మోసపోయిందంట. అతను జగ్గుబాయ్ మనిషి అని తెలిసింది. ఆయన ఎలాగైనా సరే పట్టుకొని తనకి ఇచ్చి పెళ్లి చేయాలని మన పండు జగ్గుబాయ్ దగ్గర పనిచేస్తున్నాడు. అప్పటి వరకు తను ఇక్కడే ఉంటుంది. ఏం పండు మాట్లాడమే? సువర్ణ, తన లోనకి తీసుకెళ్ళి రండి, లోనికి వెళ్దాం. ఇదేంట్రా? చెప్పులు షాప్ పెడితే చిల్లర తప్ప ఇంకేమొస్తాయి? నువ్వేంట్రా? కొబ్బరికాయలు కొట్టి పెడితే వస్తుంది పీచు, ఖర్చులు బాగా మిగిలింది ఇదే. అడుక్కునేవాడు బొచ్చులు వేసినట్టు చిల్లరేసారేంట్రా? ఆఖరికి మిగిలింది ఇదే. గురువా, కత్తి ఎక్కడుంది? దేనికి? వేసేయడానికి. కోడిన మేకన కాదు, కొత్తగా వచ్చింది ఆ పిల్లది. ఎందుకు? ఎందుకేంటి? అది బావకు దగ్గరైపోయి మన అక్కను దూరం చేస్తుంది. నిజమా? నీ చెయ్యి తీసి నా చేతిలో ఎట్టు. సేకండి ఎవరా పొద్దున్నే కమ్మటి కబురు చెప్పావు? అదేంటి రే, మన కడుపు నిండా కమ్మటి బిర్యానీ తిని ఎన్ని రోజులైందిరా? దగ్గర ఓ 4 రోజులు అయి ఉంటది. పేకల దాకా మందు కొట్టి అది అంతే. రోజు 3 పూట్ల కడుపు నిండా బిర్యానీ, పేకల దాకా మందు కొట్టి హ్యాపీగా బతికే మనకి పాత చెప్పుల కొట్టు, కొబ్బరి చెప్పల కొట్టు ఎట్టుకుని అప్పులు చేసుకుని పప్పులు తినే బతికెందుకు వచ్చిందిరా? మీ అక్క ఎదవని ప్రేమించబట్టేగా. కరెక్టే. ఇప్పుడు ఆడ దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అనుకో, మీ అక్క మళ్ళీ మన రూటుకు వచ్చేది. అన్నట్టు రే, వాళ్ళిద్దరిని కలపడానికి మన వంతు హెల్ప్ కూడా మనం చెయ్యాలి రో. ఇప్పుడు చెప్పు, దాన్ని వేసేయడానికి కత్తి కావాలా? వద్దు గురువా, మీ కాళ్ళ దగ్గర ఇంత చోటు కావాలి. అడక్కు పడిపో, ఆశీర్వదించేస్తాను. పల్లెటూరు నుంచి వచ్చాం కదా, తేరగా డబ్బులు లేపేద్దాం అనుకున్నావా? విలేజ్ నుంచి వచ్చాం కదా, వీపీలు చేద్దాం అనుకున్నావా? పోనీలే బావా. ఏంటి పోనిచ్చేది? నీ కొడుకు లాంటి యదవని అల్లుడిగా చేసుకున్నందుకు ప్రతి యదవని నన్ను యదవని చేస్తాను చూస్తూ ఊరుకోమంటావా? చెప్పండి సార్. ఏంట్రా నీకు చెప్పేది? నాగపండి శర్మ గారి పంచం. ఎందుకని మా వాడిని కొడుతున్నారు? ఈయన పిలిచి, ఒరే తమ్ముడు, కోడి మాసం ఉందా అని అడిగాను. అడిగానా?
తెలుగులో ఏడవరా. అవును అవును. అప్పుడు నువ్వేమన్నావు? చికెన్ 65 ఉంది అన్నాను. అప్పుడు నేనేమడిగాను? చికెన్ 65 అంటే ఏంటి అన్నారు. అప్పుడు నువ్వేమన్నావు? చికెన్ అంటే కోడి, 65 అంటే 65 అన్నాను. కాదా? మరి 65 ముక్కలకి 11 ముక్కలే తెచ్చావేంట్రా? ఎవరా మీదే? మందే జబ్బల పాలెం. జబ్బల పాలివా? అందరూ ఏంట్రా? ఓకే. ఆహా. రవికర్మకి ఇవ్వాల్సిన ఫిగర్ దొరికింది. ఓకే, నో ప్రాబ్లం. ఓ మొత్తం ఎంతమంది ఉన్నారు? ఒక్కనే. అయితే నైట్కి 5,000, బెడ్ ఛార్జ్ 1000, టాక్సీకి 1000, మొత్తం కలిపి 7,000. ఏంటి టాక్స్ కూడా కలుపుతావా? ఇంకా నయం, హెల్మెట్ ఛార్జ్ చేయలేదు, సంతోషించు. సరే సరే. కోడి ఏంటి? ఆకాశం చల్లగా ఉందని నువ్వను, పద చలి కాచుకుందామని నేనంటాను. ఓకే? అబ్బడి అబ్బా, ఆకాశం చాలా చల్లగా ఉంది. పద వెళ్ళి చలి కాచుకుందాం. అలాగే. నేను కూడా చలి కాసుకోవడానికి రావచ్చా? రా, మంటల్లోకి తోసి చంపుతా. అమ్మో వద్దా? వాడికి వద్దంట. మనం ఉండి డోర్ తీస్తా. ఎక్కువ. ఏంటి ఇంతమంది ఉన్నారు? వాళ్ళకి చలి పుడుతుందంట. కూర్చో. రేయ్, నాకు తెలుసు మీరేదో చేస్తారని. మనకు అట్లాంటి ఉద్దేశాలు లేవు, కానీ నువ్వు కాస్త మూసుకో. నాకు తెలుసు మీరు నన్ను రేప్ చేస్తారని. అయ్యో బాబోయ్, ఇది ఏదో ఒకటి చేసేదాకా వదిలేటట్టు లేదు. చూస్తారేంట్రా, దాని నోటికి ప్లాస్టర్ వేయండి. అన్నా చెప్పరా తమ్ముడు? ఆ షేక్ గాడికి అప్పచెప్పాల్సిన ఫిగర్ దొరికింది. నువ్వు షేక్ దగ్గరకు వచ్చాయి, మేము దీన్ని డైరెక్ట్ గా అక్కడికి తీసుకొచ్చేస్తాం. శభాష్, ఇప్పుడు నా తమ్ముడు అనిపించుకున్నావురా. నేను వెంటనే షేక్ దగ్గరకు వస్తున్నాను, నువ్వు అక్కడికి వచ్చేయి. ఓకే అన్నయ్య, అలాగే. దేఖో షేక్ జీ, ఆ పిల్లని పట్టుకోవడానికి మేము పడ్డ కుక్కపాట్లు అర్థం చేసుకొని మాకిచ్చే డబ్బు మస్కట్ గోల్డ్ బిస్కెట్ రూపంలో ఇస్తే చాలా బాగా ఉంటుంది. वल्ला हम देंगे, लेकिन ये तो हमको बताओ, लड़की लड़की कब आएगी? అమ్మాయి ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. అమ్మాయి వస్తుంది వస్తుంది, కంగారు ఎందుకు? వస్తుంది. వస్తుంది కాదన్నయ్య, వచ్చేసింది. అదిగో వచ్చింది. ఇదిగో ఫిగరు. హాయ్ షేకు. షేక్ దగ్గరికి అని చెప్తే నేనే వచ్చేదానిగా, అనవసరంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. You bloody बेवकूफ, you got a lapaki. హే, అమ్మాయిని తెమ్మంటే క్యాండిడేట్ ని తెస్తావా? నువ్వు క్యాండిడేట్ వా? మరి కాక హిందీ పండిట్ అనుకున్నావా? పిచ్చి మొహమా, ఆ ముక్క అప్పుడే చెప్పొచ్చుగా. నాకు తెలిసిన బోల్డ్ లాజీలు ఉన్నాయి, అక్కడే బిజినెస్ పెట్టేసే వాళ్ళం. अबे चुप, गंदे रे. अरे वो जग्गू, वो लड़की को नहीं लाया तो मैं ये पूरा कर्म तेरा मुंह में डाल दूंगा. क्या रे वल्ला, तुमने ये आइटम को लेकर आया? क्या हमको छिछोरा समझता? नहीं. कुत्ते का औलाद, वो लड़की को नहीं लाया तो फोड़ दूंगा. जाओ, जाके वो लड़की को लेकर आओ. जाओ अभी जाओ, जाओ, जाओ.